ఒక జ్యోతిష్కుడికి 5 కోట్లు ఇవ్వమని మమ్మల్ని వారం రోజుల నుంచి మాకు మనశ్శాంతులు లేవు, నేను డల్ అయిపోతే ఇంట్లో వాళ్ళు డల్ అయిపోతారని ఎక్కడికి బలవంతంగా యాక్టివ్ గా ఉన్నాను. ఇద్దామంటే 5 కోట్లు అంటే మాట్లాడండి. నా బంగారం, నా కూతురు బంగారం కూడా అమ్మినా దాంట్లో 5% కూడా రాదండి. ఆఖరికి సూసైడ్ కూడా చేసేసుకుందాం అనుకున్నాను. ధూళిపాలది ధనుస్సు రాశి, అలాగే నాగచైతన్యది కర్కాటక రాశి. 2027 నుండి సమస్యలు ఉండే అవకాశం ఉంది. 2027 వరకు సో బాగానే ఉంటుంది వ్యవహారం. 2027 నుండి వైవాహిక జీవితంలో సమస్యలు అనేటువంటి ఏర్పడతాయి. నిత్యం సినీ సెలబ్రిటీల, పొలిటికల్ లీడర్స్ల కాంట్రవర్సీ జాతకాలు చెబుతూ వివాదాస్పదంగా ఉండే వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎంతో మందివి జాతకాలు చెప్పగా అవి కొన్నిసార్లు బోల్తా కొట్టడంతో బాగా ట్రోల్స్ ఎదుర్కొన్నాడు. ప్రిడిక్షన్ తప్పింది. సో జనరల్ గా జాతకాన్ని బేస్ చేసుకుని మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది. సో చాలా రోజుల నుండి నన్ను విమర్శిస్తూ ఉన్నవాళ్ళు, నన్ను ట్రోల్ చేస్తూ ఉన్నవాళ్ళు ఒక లక్ష్యంగా చేశారు. మరికొన్నిసార్లు వేసిన రాయి బాగా తగిలినట్టుగా ఆయన చెప్పే జాతకాలు ఇట్టే క్లిక్ అయ్యేవి. దీంతో వేణుస్వామి దేవుడని కొందరనుకుంటే మరికొందరు నానా రకాలుగా నెగిటివ్ కామెంట్స్ తో తెగరచ్చ చేస్తూ ఉంటారు. అయితే ఇదంతా ఇలా ఉంటే ఇప్పటివరకు వేణుస్వామి జాతకాలు చెబుతూ ఎన్ని కోట్లు వెనకేసుకున్నాడో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారు. మరి ఆయన ఎంత సంపాదించాడు? జాతకాలు చెప్పే వేణుస్వామికి పబ్లు, వైన్ షాప్స్ కూడా ఉన్నాయా? నిజంగా ఆయన చెప్పే జోస్యంలో ఎంత నిజం ఉంది? గతంలో జాతకాలు చెప్పనని చేతులు దులిపేసి మళ్లీ నాగచైతన్య శోభితల జాతకం ఎందుకు చెప్పాడు? ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను. ఈ రోజు నుండి రాజకీయ పరమైనటువంటి విశ్లేషణలు, ప్రిడిక్షన్స్ కానీ, అలాగే సినిమా పరిశ్రమకు చెందినటువంటి వ్యక్తిగతమైనటువంటి పర్సన్స్ కు సంబంధించిన ప్రిడిక్షన్స్ కానీ ఇక మీదట ఎలాంటి సోషల్ మీడియాలో చెప్పడం మానేస్తాం. ఇలాంటి విషయాలతో పాటు ఆయన గురించి మరిన్ని విషయాలైతే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వేణుస్వామి మెదక్ జిల్లా సిద్దిపేటలో నాచారంగుట్టలో పరాంకుశం విజయలక్ష్మి రామానుజాచార్యులు దంపతులకి 1980 జనవరి 8వ తేదీన జన్మించాడు. ఈయనకి 2 అన్నలు, 2 అక్కలున్నారు. ఇక వేణుస్వామి తండ్రి నాచారంగుట్టలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రధాన అర్చకుడిగా చేశాడు. ఇక రామానుజాచార్యుడు తెలంగాణలో పెద్ద పంతులుగా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఇక వేణుస్వామి విషయానికి వస్తే ఈయన వేలూరులో ప్రాథమిక విద్యను, తర్వాత గోమూరులో 9వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత తమ ఫ్యామిలీ హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడంతో అక్కడ 10th క్లాస్, ఇంటర్ పూర్తి చేశాడు. అయితే హైదరాబాద్లోని ఎస్పీ కళాశాలలో డిగ్రీ సెకండ్ ఇయర్లో 4 సబ్జెక్టులలో తప్పడంతో వేణుస్వామికి చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది. దీంతో తండ్రి వారసత్వంగా వచ్చిన పౌరోహితాన్ని వృత్తిగా స్వీకరించి పెద్ద వారి ఇళ్లలో పూజలు చేసే స్థాయికి చేరుకున్నాడు. అలా పూజలు చేయటానికి వెళ్ళినప్పుడు వారి జాతకాలు చెప్పడంతో ఇక అవి చాలా వరకు నిజమవడంతో వేణుస్వామి సెలబ్రిటీగా మారిపోయాడు. అలా సినీ సెలబ్రిటీల ఫ్యూచర్ చెప్పడం వేణుస్వామిని మరింత పాపులర్ చేసిందని చెప్పాలి. అయితే వేణుస్వామికి చదువు కన్నా ఇతర వాటిపై ఇంట్రెస్ట్ బాగా ఉండడంతో 1996 నుండి 99 వరకు అఖిల భారత విద్యార్థి పరిషత్ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఇక వేణుస్వామి భార్య శ్రీవాణి గురించి సోషల్ మీడియా యూజర్లకి బాగా పరిచయం అని చెప్పాలి. శ్రీవాణి వీణానాదంలో మంచి గుర్తింపు అందుకుంది. శ్రీవాణి తూర్పుగోదావరి జిల్లా నందంపూడిలోని ఓ సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో 1987 జూలై 3న జన్మించింది. ఇక ఈమె అసలు పేరు పి సత్యవాణి. 7 ఏళ్ల వయసులోనే వీణాభ్యాసాన్ని ప్రారంభించింది. అలా తన సొంత కాళ్ళపై నిలబడాలనే ఉద్దేశంతో ఇంటర్ చదువుతున్నప్పుడే పిల్లలకి వీణా క్లాసులు చెప్పడం స్టార్ట్ చేసింది. అలా వచ్చిన డబ్బులతో తన ఖర్చులు చూసుకునేది. అయితే ఈ క్రమంలో ఆర్ఆర్బీలో ట్రైనింగ్ కోసం హైదరాబాద్కి వచ్చినప్పుడు అనుకోకుండా వేణుస్వామితో పరిచయం ఏర్పడింది. శ్రీవాణి వద్ద వీణ నేర్చుకుంటున్న తన కజిన్ కూతుర్ని తీసుకెళ్లేందుకు వచ్చిన వేణుస్వామి తొలిచూపులోనే పెళ్లంటూ చేసుకుంటే శ్రీవాణినే చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. దీంతో వేణుస్వామి తరచూ అక్కడికి రావడం, ఇద్దరి మధ్య పరిచయం పెరగడం జరిగింది. అలా పరిచయం అయిన కొంతకాలానికి నన్ను పెళ్లి చేసుకుంటారా అని శ్రీవాణి గారిని వేణుస్వామి నేరుగా అడిగేశాడు. అప్పటికీ వేణుస్వామి గురించి తెలుసుకున్న శ్రీవాణి కూడా ఒప్పుకోవడంతో అలా 2002 సంవత్సరంలో వేణుస్వామి శ్రీవాణి పెళ్లి చేసుకున్నారు. దీంతో శ్రీవాణి తన పుట్టింటికి దూరమైంది. ఇక వీరి కూతురు పుట్టగా ఆమె పేరు శ్రీ పుష్కరణి. ఇక శ్రీవాణి మా టీవీ, జీ తెలుగు వంటి ఛానల్స్లో యాంకరింగ్ కూడా చేసింది. అయితే ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చనే చెప్పాలి. అలాగే 2017లో జీ తెలుగు ప్రారంభమైన 2 ఏళ్ల తర్వాత నిర్వహించిన శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2007 పోటీల్లో కూడా పాల్గొంది. అలాగే జీ తెలుగు ఛానల్లో వచ్చిన సదా మీ సేవలో కార్యక్రమంలో కూడా చేసింది.
ఇక వేణుస్వామి లావుగా ఉండడం, శ్రీవాణి అందంగా సన్నగా ఉండడంతో ఈ జంటను చూసి తొలి రోజుల్లో చాలా మంది ఆశ్చర్యపోయారు. కానీ శ్రీవాణి మాత్రం బొద్దుగా ఉన్న తన భర్తను ముద్దుగా తిరుపతి లడ్డు అని పిలుచుకుంటుంది. ఈ విషయం ఆమె పలు ఇంటర్వ్యూల్లో చాలాసార్లు చెప్పింది కూడా. ఇక వేణుస్వామి విషయానికి వస్తే టాలీవుడ్లో దాదాపు 2000కి పైగా సినిమాలు ప్రారంభోత్సవాలకి ముహూర్తం పూజలు చేశాడు. భవిష్యత్తులో సెలబ్రిటీలకి ఏం జరుగుతోందన్న విషయాన్ని జ్యోతిష్యం కోణంలో చెప్పి అందరినీ తన వైపుకి మలుపుకున్నాడు. వారికి ఏదైనా సమస్య ఉంటే రకరకాల పూజలు చేస్తూ ఉంటాడు. మరీ ముఖ్యంగా సమంత నాగచైతన్యల పెళ్లి జరుగుతున్నప్పుడే వారిద్దరూ ఎక్కువ కాలం కలిసి ఉండరు, వెంటనే విడిపోతారని చెప్పడంతో ఆ సమయంలో వేణుస్వామి అందరి దృష్టిలో పడ్డాడు. అంతేకాదు ఉపాసన రామ్ చరణ్లకు కూడా పాప పుడుతుందని ముందే చెప్పాడు. అంటే మెగా కుటుంబంలో వారసుడు కాదు వారసురాలి రాబోతుందని చెప్పడంతో అప్పుడు కూడా హాట్ టాపిక్గా నిలిచాడు. అయితే వైష్ణవ బ్రాహ్మణులు మాత్రం ఒకప్పుడు మద్యం మాంసాల పేర్లని పలకటానికి ఇష్టపడరు. కానీ వేణుస్వామి మాత్రం చాలా డిఫరెంట్. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన మాంసాన్ని తను ప్రసాదంగా స్వీకరిస్తానని, అందులో తప్పు లేదని చాలాసార్లు చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చి అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు వేణుస్వామి. అంతేకాక కొందరు పార్ట్నర్లతో కలిసి పబ్ సైతం స్టార్ట్ చేసి కూడా ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత పార్ట్నర్షిప్ నుండి బయటకు వచ్చిన వేణుస్వామి వైన్ షాప్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు స్టార్ట్ చేశాడు. అయితే జ్యోతిష్యం చెప్పడం మానేసే సందర్భం వస్తే మాత్రం తను మాంసం దుకాణాన్ని పెట్టుకోవడానికి కూడా వెనకాడనని మరో పెద్ద షాక్ ఇచ్చాడు. అంటే వేణుస్వామి ఎంత ముక్కుసూటి మనిషో ఈజీగా తెలిసిపోతుంది కదా. అయితే జాతకాలు చెప్పుకునేవాడే దరిద్రమైన జీవితాన్ని గడుపుతున్నాడు, అనేరు రాకూడదనే ఉద్దేశంతోనే తాను లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తున్నారనేది వేణుస్వామి అంటూ ఉంటాడు. ఇక జాతక విషయంలో వేణుస్వామి సినిమా వాళ్ళనే కాదు రాజకీయ నాయకుల్ని సైతం వదలడు. ఆయన ఎప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీ అధికారాన్ని కోల్పోతుంది, ఏ రాజకీయ నాయకులు పలుకుబడి ఎలా ఉండబోతుందన్నది ఇలాంటి వాటిని ఆసక్తికరమైన కోణంలో చెప్పి కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తాడు. ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పదవి గండం కనిపిస్తోందని రీసెంట్గా చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. వేణుస్వామి సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్గా ఉండడంతో ఇన్స్టాలో భారీ ఫాలోవర్స్ని సంపాదించుకున్నాడు. అయితే ఇంత పాపులారిటీ ఉన్నప్పటికీ ఆయనను ఈ మధ్య కాలంలో కొందరు విపరీతంగా ట్రోల్ చేశారు. అయినా వేణుస్వామి వెనక్కి తగ్గలేదు. ట్రోలర్స్ వల్ల తనకి మరింత పేరొచ్చిందని, తనకి మేలు జరిగిందని గొప్పగా చెప్పుకుంటున్నాడు. దీనికి కారణం వచ్చేసి తెలంగాణలో మళ్ళీ 3వ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందనడం, అలాగే ప్రభాస్ కెరీర్ అయిపోయిందనడం, ఆంధ్రప్రదేశ్లో కూడా వైసీపీ అధికారంలోకి వస్తుంది అనడం, నిజానికి ప్రభాస్ కెరీర్ అయిపోయింది అనడంలో సలార్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కాకుండా టీడీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఇకపై తను జాతకాలు చెప్పనని ప్రకటించి రీసెంట్గా నాగచైతన్య శోభితల ఎంగేజ్మెంట్ సమయంలో మళ్లీ వారి జాతకం చెప్పి హాట్ టాపిక్గా నిలిచాడు. ఈ జంట కూడా 2027లో విడిపోతారని చెప్పి షాక్ ఇచ్చాడు. అయితే జాతకాలు చెప్పనని మళ్ళీ ఎందుకు చెప్తున్నావు అంటూ బాగా ట్రోల్స్ రావడంతో వాటి గురించి ఈ విధంగా చెప్పుకొచ్చాడు. గతంలో సమంత నాగచైతన్య జాతకంలో చెప్పాను కాబట్టి దానికి కొనసాగింపుగా ఇప్పుడు చెప్పాను. నేను ఇచ్చిన మాట మీదనే ఉంటాను. సెలబ్రిటీల జాతకం చెప్పడం మానేశానని చెప్పాను. అదే మాటపై ఉంటున్నాను అని అన్నాడు. అలాగే రాజకీయ విశ్లేషణ కూడా చేయనని అన్నాడు. ఇక ఇదంతా ఇలా ఉంటే వేణుస్వామి ఇప్పటివరకు 10 కోట్ల రూపాయలకు పైన సంపాదించడం తెలిసిందే. ప్రస్తుతం ఆయన పబ్, వైన్ షాప్, రియల్ ఎస్టేట్ వంటి వ్యాపారాలు నడిపిస్తూ ఉండడంతో వాటి ద్వారా ఆయనకి లక్షల్లో సంపాదన వస్తుంది. ఇక జాతకాల పరంగా కూడా బాగానే సంపాదిస్తున్నాడు. ఇక ఈయనకి సొంతగా 3 కార్లు, 3 ఇల్లులు ఉన్నాయని తెలిసిందే. అలాగే ఓపెన్ ప్లాట్స్ కూడా చాలానే ఉన్నాయని తెలుస్తుంది. అయితే వేణుస్వామి జీవితంలో మరో ఆసక్తికరమైన ఆదర్శవంతమైన కోణం కూడా ఉంది. అదేంటంటే సుమారు 10 ఏళ్ల క్రితం అత్యాచారానికి గురైన 14 మంది అమ్మాయిలను దత్తత తీసుకొని వారికి కావాల్సిన అన్ని అవసరాలని తీరుస్తున్నారు శ్రీవాణి వేణుస్వామి. అయితే ఇలాంటి వాటిని పబ్లిసిటీ కోసం వాడుకునే మనిషిని మాత్రం కాదంటాడు. చూశారు కదా ఫ్రెండ్స్, మరి వేణుస్వామి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.